ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం సృష్టి విజ్ఞానాన్ని లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అంటే కారణములో ఉన్నది కార్యంలోకి వస్తుంది. ప్రకృతి అంటే ప్రళయ సమయమున కణాలన్నీ ఒక్కచోట ఉన్న అటులనే జీవుడు కూడా ఉన్నప్పటికీ జడ ప్రభావము చేతనం మీద కానీ చేతన ప్రభావము జడం మీద కాదు అని ఆ విధంగా వైదిక సిద్ధాంతాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఏతైనా శిష్టా పరిగ్రహ అపి వ్యాఖ్యాత అనగా వైదికులు కారణములో లేనిది కార్యంలోకి రాదు అనే అభిప్రాయములో ఉంటారు. ఏది కారణములో ఉందో అదే కార్యంలోకి వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం వేప విత్తనం తీసుకుంటే దాన్ని భూమిలో నాటుతే అది వేప విత్తనము వేప వృక్షమే వస్తుంది, కానీ మర్రి వృక్షం రాదు అనేది వైదికుల యొక్క అభిప్రాయం. ఇక కొంతమంది తర్కం ఏం చేస్తారు అంటే, ఇది మూలములో వేప విత్తనమే ఉందా, మూలము వేప చెట్టుకి కానీ మర్రి చెట్టుకి కానీ సువర్ణమునకు కానీ మట్టికి కానీ మూలము ఏమిటి అంటే అదే తర్క వితర్కాలు జరుగుతూ ఉన్నవి. అంటే ఇక్కడ కారణము కార్యము తీసుకున్నప్పుడు మనం పంచభూతాల నుండే తీసుకోవాలి. మూల ప్రకృతికి వైదికులు కార్యరూప జగత్తున అంటే ఏదైతే ఒకసారి పరమాత్ముడు కార్యరూప జగత్తుని ఏర్పరుస్తాడో అప్పుడు వేప విత్తనం నుండి వేప చెట్టుగా పుట్టేలాగా, మర్రి విత్తనము నుండి మర్రి చెట్టునే ఉత్పత్తి జరిగేలాగా, సువర్ణము నుండి సువర్ణాది పదార్థాలు నిర్మాణము జరిగేలాగా, మట్టి నుండి మట్టికి సంబంధించిన పాత్రలు అంటే ఆకారాలు వేరుగా ఉండొచ్చు, కానీ దాని స్వభావము దానితో ఆ వస్తువులే తయారైతాయి. ఇప్పుడు మనము రామాయణ కాలములో సీతమ్మ తల్లి యొక్క అంటే రాముడు అగ్నిహోత్రం చెయ్యాలనుకున్నప్పుడు భార్య లేదు అంటే సీతమ్మ తల్లి యొక్క విగ్రహాన్ని ప్రదర్శింపజేస్తారు. అది సీతమ్మ తల్లి అనబడుతుందా, సీతమ్మ తల్లి యొక్క విగ్రహం అనబడుతుందా? సీతమ్మ తల్లి యొక్క విగ్రహం అనబడుతుంది. అంతే, అది సీతమ్మ తల్లి కాదు, ప్రతీక. అంటే ఆమె ఉన్నట్టుగా భావించి విలువైన పదార్థాలలో సువర్ణము అత్యధిక విలువైనది కనుక అది తొందరగా రూపము మారదు గనక ఆ విధమైన పదార్థాలతో విగ్రహాన్ని తయారు చేశారు. కానీ అది సీతమ్మ అయితే కాదు. కానీ చాలా మంది లోకమున ఈ తర్క వితర్కాలు చేసే వాళ్ళు ఉంటారు. వైదికులు మాత్రం కార్యరూప జగత్తులో వాటి వెనుక ఏదైతే కారణం ఉందో ఆ కారణము నుండి ఈ కార్యరూప జగత్తు యొక్క వృద్ధి ఉత్పత్తి జరుగుతుంది. మూలములో ఉన్నది అంటే ఇక్కడ మళ్ళీ మీరు సత్వరజస్తమ పరమాణువుల వరకు వెళితే ఈ సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి వైదికులు ఈ ఉదాహరణ కూడా చాలా తీసుకుంటారు. కుందేటి కొమ్ములు, ఎక్కడైనా కుందేలుకు కొమ్ములు చూసారా? చూడలేదు. ఆకాశ పుష్పం, ఆకాశమున పుష్పం ఉన్నట్టుగా చూసారా ఎప్పుడైనా? చూడలేదు. అంటే ఇది ఒక నియామకుడి ద్వారా ఈ వ్యవస్థ ఉంది అంటారు.
భోక్తాపత్తే అవిభాగశ్చేత్స్య లోకవత్. ఇప్పుడు వర్షాకాలము రాకముందు భూమిలో ఔషధ తత్వము, మొలకెత్తే తత్వము భూమిలో ఉందా లేదా? ఉంది. కానీ వర్షం పడే వరకు అక్కడ మొలకెత్తడానికి అవకాశం లేదు. అంటే వర్షము వలన భూమిలో దాగి ఉన్న ఆ విత్తనము వర్షం వల్ల మొలకెత్తింది. అంటే ఇప్పుడు నిజముగా భూమి ఆధారముగా ఉంది, కాదనడానికి వీలు లేదు. కానీ అది మొలకెత్తడానికి మీరు ప్రథమ కారణం ఎవరని చెప్తారు ఇక్కడ? వర్షమునే తీసుకుంటా. వర్షము వలననే పంటలు మంచిగా పండుతున్నాయి. ఇప్పుడు రైతు ఉంటాడు, రైతు భూమిని దున్నుతాడు, దున్ని విత్తనం వేస్తాడు. వర్షాలు పడలేదనుకో విత్తనం మొలకెత్తుతుందా? మొలకెత్తదు. అలాగే విత్తనాలు ఉన్నవి, ఒక పెద్ద పాత్రలో తీసుకొని విత్తనాలు వేసా, దాంట్లో నీళ్ళు నింపాం, అది పంటగా మారుతుందా? మారదు. కానీ లోకమున ఒక ఉదాహరణ ఇస్తాం. వర్షాలు పడకపోతే పంటలు సరిగ్గా పండవు. అంటే అక్కడ పంటలకు ప్రధాన కారణం దేన్ని తీసుకుంటాం మనం? వర్షమునే తీసుకుంటాం. అలాగే మనము కూడా అంటే వేసవి కాలములో భూమి లోపల ఉన్నటువంటి ఏవైతే ఔషధాలు ఉన్నాయో అవి వర్షం వలనే మొలకెత్తినట్లుగా, అలాగే ప్రళయ సమయమున జీవుడితో అనేక కర్మలు జీవుడితో ఉంటవి. ఎప్పుడు? ప్రళయ సమయమున. కానీ వాటిని అనుభవించాలి అంటే జీవునకు ఏమి కావాలి? శరీరం కావాలి. అంటే ఇప్పుడు మనం స్థూల శరీరం గొప్పదా, కర్మలు గొప్పవా, జీవుడు గొప్పవా అంటే సమాధానం మన దగ్గర ఉందా? లేదు. ఏందంటే అనుకూల పరిస్థితి, అంటే కర్మఫలాలు అనుభవించాలి అంటే కర్మఫలాలు ఇవ్వబడడానికి ప్రథమ సాధనం ఏది ఉంది? అక్కడ శరీరం ఉంది. అంటే అక్కడ మళ్ళీ ఇంకొకరు ప్రశ్నిస్తారు, తర్కం చేస్తారు. కర్మఫలాలు అనుభవించాలి అంటే శరీరం, అందుకే దేవుడు ఇష్టానుసారముగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్లకు శరీరాలు ఇస్తాడు అనేది కూడా ఒక తర్కం ఉంది అక్కడ. కానీ అది సరి అయినది కాదు. పరమాత్ముడు కర్మ ఫలాలను అనుభవించడానికి స్థూల దేహ వ్యవస్థ చేశాడు, చెయ్యలేదు అనడానికి వీల్లేదు. కానీ జీవుడు స్థూల దేహము లేకుండా కర్మ ఫలములను అనుభవించలేడు. అంత మాత్రాన స్థూల శరీరము ప్రధానము అనడానికి వీల్లేదు, కర్మలు ప్రధానము అనడానికి వీలు లేదు. అవి రెండు సంయోగమైనప్పుడే, కర్మలు చేసినప్పుడు దానికి అనుకూలముగా స్థూల శరీరం లభించినప్పుడు ఆ కర్మ సమాప్తి జరుగుతుంది. ఇది వైదికుల యొక్క అభిప్రాయం. అలాగే ఇప్పుడు మనము ఇంట్లో పెద్ద మోతాదులో పాలు ఉన్నవి, అవి పెరుగుగా మారాలి అంటే అందులో పూర్తి పెరుగు వేద్దామా లేదా కొంచెం పెరుగు వేద్దామా? పెరుగు అవుతుంది. పెరుగు ఒక చోట ఉన్నాయి, పాలు ఒక చోట ఉన్నాయి, అక్కడ మన కార్యం నెరవేరుతుందా? దది అవుతుందా? అది నెరవేరదు. పాలు పాలుగానే ఉంటవి, పెరుగు కదా. ఈ సృష్టిలో ఎంత విచిత్రం అంటే ఈ రోజు పాలల్లో కొంచెం పెరుగు తీసుకొని తోడేస్తే అది సాయంత్రానికో రేపటికో కమ్మదనం ఉంటుంది. మరొక బౌల్లో ఉన్న పెరుగుని మనం అలానే ఉంచి రేపు తిందామనుకుంటే ఆ పెరుగులో కమ్మదనం పోతుంది. సృష్టిలో జరుగుతున్న చాలా విచిత్రమైన స్థితి. అది కూడా పెరిగే, ఇది కూడా పెరిగే. కానీ ఈ పెరుగేమో పులుపులోకి వచ్చింది,
అది పాలల్లో కలిపిన పెరుగేమో మధురం వైపు తన యాత్ర చేసుకుంది. అలాగే ఈ జీవుడితో కర్మలు నిరంతరము ఉంటవి. కర్మరహితముగా జీవుడు ఉండడు. కానీ ఆ కర్మలను అనుభవించడానికి అతనికి తగిన శరీరం లభిస్తేనే అతను కర్మలను అనుభవిస్తారు అంటారు. అందుకనే తదన్యత్వమారంభ శబ్దాదిభ్య అంటే వేద శాస్త్రములు కారణములో లేనిది కార్యము జరగదు అంటే ఇక్కడ మనం కారణము ఎంతవరకు తీసుకోవాలి? సత్వరజస్తమస్ పరమాణువుల వరకు వెళ్ళకూడదు. కార్యరూప అంటే తీసుకోవాలి. అలాగే జీవుడు కర్మఫలములు ఎప్పుడు అనుభవిస్తాడు అన్నప్పుడు ఏం తీసుకోవాలి మనం? కార్యరూప జగత్ స్థూల శరీరం లభించినప్పుడే. ప్రళయములో జీవుడితో కర్మలు ఉంటవి. అర్థమైందా? పరమాత్ముడు ఏం చేస్తాడు అంటే భావోచోపలబ్ధేహే. పరమాత్మని యొక్క సృష్టిని మీరు చూసుకుంటే, ఏది కార్యరూప సృష్టిని చూసుకుంటే, మీరు మూల ప్రకృతిని తీసుకోకండి, కార్యరూప సృష్టిని తీసుకుంటే ఎంత ప్రయత్నం చేసినా తంతువుల నుండి వస్త్రమే తయారవుతుంది కానీ కుండ తయారవ్వదు. మట్టి నుండి ఘట పదార్థాలే తయారవుతవి కానీ ఆభరణాలు తయారు కావు. సువర్ణము నుండి ఆభరణాలే తయారవుతవి కానీ గొడ్డలి లాంటి పనిముట్లు. మీరు గనక బాగా ధనికులమని మీరు గొడ్డల్ని బంగారంతో తయారు చేసుకుంటే అది ఒక వృక్షముని నరికి వేయగలదేమో చూడండి. నరికి వేయలేదు. అందుకనే కార్యరూప జగత్తంతా కార్యము కారణం మీదనే అంటాడు. సత్వాచ్చావరస్య నిజముగా సదైవ సౌమ్యేదమగ్రమాసీత్ మూలము తీసుకుంటే ఏది సత్వ పరమాణువులని, రజ పరమాణువులని, తమః పరమాణువులని తీసుకుంటే అక్కడ సువర్ణ వ్యవహారము ఉండదు, తంతువుల వ్యవహారము ఉండదు, మృత్తిక వ్యవహారము ఉండదు, జీవుడి కర్మఫలాల వ్యవహారము ఉండదు. ప్రళయము అనగా మూల ప్రకృతిని తీసుకున్నప్పుడు అక్కడ యోని వ్యవస్థనే అర్థమైందా? మూల ప్రకృతిగా ఉన్నప్పుడు యోనుల వ్యవస్థ లేదు. అటులనే పదార్థ వ్యవస్థ కూడా లేదు. ఎప్పుడైతే ఈ ప్రళయము నుండి కార్యరూప జగత్తుగా మారుతుందో అప్పుడు పరమాత్ముడు సునిశ్చితమైన వ్యవస్థని ఏర్పాటు చేశాడు. అర్థమైందా? అందుకని ఇక్కడ ఎందుకు అంటే ఈ వేదాంత దర్శనము బ్రహ్మ దర్శనం. వేదాంత దర్శనం యొక్క మరొక పేరేంటి? బ్రహ్మ దర్శనం. అంటే ఇప్పుడు జీవుడు ప్రారంభములోనే దుర్మార్గుడా? ప్రారంభములోనే వాడు నీచుడా? అది ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తుండు. ఎందుకంటే వైదికులు దుష్టులకు కూడా ఒక వేశ్య ప్రవృత్తిలో ఉన్నటువంటి స్త్రీకి వాళ్ళ ద్వారా కలిగిన సంతానానికి కూడా ఎందుకు వేదం నేర్పించమంది దాన్ని ఇక్కడ చెప్పడానికి ఋషి ప్రయత్నిస్తున్నాడు. ఈ వేద శాస్త్రముల యొక్క జ్ఞానమునకు సర్వ మానవులు ఎందుకు అర్హతను పొంది ఉన్నారు అంటే వాళ్ళు వర్తమానములో వివిధ కర్మల కారణముగా ప్రస్తుత యోనిలో వివిధ స్థితిలో ఉన్నారు.
వాళ్ళు చాండాలుగా ఉండొచ్చు, మత్స్యకారుడుగా ఉండొచ్చు, వ్యభిచార కొంపలో ఉండొచ్చు, చోర్య చేసే ప్రవృత్తి ఉండొచ్చు, మత్తు పదార్థాలు సేవించేవాడు ఉండొచ్చు, దోపిడి చేసేవాడు ఉండొచ్చు. అటువంటి వారికి కూడా మనము జ్ఞానాన్ని అందించినట్టయితే మూలములో అటువంటి ప్రవృత్తి అతని యందు లేదు. ఎప్పుడైతే అతనికి ఒక గురువు ద్వారా సరి అయిన జ్ఞానము లభిస్తదో, సరి అయినటువంటి ప్రేరణ లభిస్తదో, అప్పుడు అతని జీవనములో అనేక రకాలుగా ఉత్తమమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే శాస్త్రములో ఆచారహీనం నపునంతి వేదాహ అంటాడు. మీరు యతేమాం వాచం కళ్యాణి మా వదాని జనేభ్య అంటే సమాజము నుండి బహిష్కరింపబడినటువంటి వారికి కూడా వేద జ్ఞాన అర్హత ఉంది అని మీరు అన్నప్పుడు సమాజము నుండి బహిష్కరింపబడ్డారు, వాళ్ళు సంఘ వ్యవస్థ నుండి తొలగింపబడ్డారు, వాళ్లకు గ్రామస్తులు శుభకార్యాలకు కానీ వారింట్లో జరుగుతున్న అంటే బహిష్కరింపబడినటువంటి వారింట్లో శుభకార్యాలు జరిగినా లేదా గ్రామములో శుభకార్యాలు జరిగినా వీరు అక్కడికి వెళ్ళడం కానీ అక్కడి వారు ఇక్కడికి రావడం అనేది జరగదు. అయినా బహిష్కరింపబడినటువంటి కుటీరాల దగ్గరికి రాజు, మంత్రి, విద్వాంసుడు వెళ్ళొచ్చు. ప్రజలెందుకు వెళ్ళకూడదు అంటే రెండు రకాలు. ఒకవేళ వాళ్ళని బహిష్కరింపకపోతే, వాళ్ళకు అటువంటి దండన ఇవ్వకపోతే గ్రామస్తులు వాళ్ళ ద్వారా ప్రేరితులై చెయ్యకూడని పనులు చేసే అవకాశం ఉంది. అందుకని ఎవరైనా ఒక స్త్రీ పట్ల కానీ, తల్లిదండ్రుల పట్ల కానీ, తోబుట్ల పట్ల కానీ, తన గ్రామస్తుల పట్ల కానీ, స్వామిత్వము లేని పశువుల పట్ల కానీ ఎవరైనా అధర్మయుక్త వ్యవహారము చేస్తే, అది కూడా పలుమార్లు చేస్తే, ఒకసారి 2 సార్లు కాదు, అదే పనిగా పెట్టుకుని ఇటువంటి క్రూరమైన స్వభావముతో కూడిన పనులు చేస్తే వాళ్ళని చాలా నిర్ణయించి పక్షపాత రహితముగా, ఏదో పవర్ ఉంది కదా అని కాదు, చాలా విచారణ చేసి ఆమోద ప్రమోదాలు చేసి గ్రామస్తుల మధ్య అంటే గ్రామ పెద్ద, న్యాయాధీశుడు, రాజు, మంత్రి, తర్వాత ఆ వ్యక్తులు ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళని కూడా సంప్రదించి, అంటే రాజు వరకు ఏదైతే ఒక సబ్జెక్ట్ ఒక విషయం వచ్చిందో అది సత్యమా అసత్యమా అని ఒక వ్యక్తి ద్వారా విచారణ జరగకూడదు. అది నిత్యము వాళ్ళకు అనుయాయులుగా ఉన్నటువంటి వారిని కూడా సంప్రదించాలి. అలా సంప్రదించి అందరూ కూడా వీళ్ళు ఇన్నిసార్లు ఇంత హెచ్చరించినా ఈ ప్రవృత్తిని మానుకోలేదు అన్నప్పుడు వాళ్ళకి గ్రామ బహిష్కరణ ఉంటుంది. అది ఎవరికి ఉంటుంది? చేసిన వాడికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ వారసత్వం వచ్చింది, అది వాళ్ళ వారసత్వంని ఏం చెయ్యాలి? అందుకే విద్వాంసుడు వెళ్తాడు. విద్వాంసుడు వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించి, సంస్కారాలు నేర్పించి, ఆ 2వ తరములో అటువంటి ప్రవృత్తి లేకపోతే 2వ తరాన్ని మాత్రమే గ్రామములోకి అనుమతిస్తారు. ఇతను వాళ్ళ వలె ప్రవర్తించినట్టుగా కనిపిస్తే ఇతనికి కూడా మళ్ళీ దండన. కానీ తాత ముత్తాతలు చేసినటువంటి దండననే ముని మన్మడు వరకు రాదు అనేది వేదం చెప్తుంది. ఎందుకంటే ఆత్మలో ఎటువంటి మలినాలు ఉండవు. ఆత్మ చాలా పవిత్రమైన తత్వం.
అది ఒక తంతువులతోనో, ఒక మృతికతోనో, ఒక సువర్ణముతోనో, ఒక ఇనుముతోనో, లేదా కొన్ని వస్తువులు కలుస్తే ఎలా సత్వరజస్తమ పరమాణువులు కలిస్తే ప్రకృతి ఏర్పడినట్టు, ఆ ప్రకృతిని ఇంకా మతిస్తే మహత్తత్వం ఏర్పడింది. ఆ మహత్తత్వము నుండి సత్వ మహత్తత్వ అహంకారం ఏర్పడుతుంది. ఆ అహంకారము నుండి పంచ తన్మాత్రలు, మరి ఇంకొక అహంకారము నుండి ఏకాదశ ఇంద్రియాలు, పంచ తన్మాత్రల నుండి పంచభూతాలు, పంచభూతాల నుండి ఈ కార్యము కారణం అనే వ్యవహారం జరుగుతుంది. కానీ ఆత్మ అటుల కాదు. ఆత్మ ఏ తత్వము నుండి ఏర్పడిన తత్వము కాదు. కాదు. కనుక ఆత్మను ఆవరించుకొని ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి మనం బావిలో పడిపోతాం. బావిలో పడిపోయినప్పుడు నీటి యొక్క ప్రవాహము ఎక్కువైనప్పుడు మన శరీరం ఏమనిపిస్తుంది? నీటిలో మునిగినట్టుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ప్రాణం కూడా పోతుంది. ఎందుకు? నీటి వలన ఎందుకు ప్రాణం పోయింది అంటే, శరీరములోకి వాయుతత్వము కంటే, అగ్నితత్వము కంటే, ఆహార తత్వము కంటే ఏది ఎక్కువ ప్రవేశించింది? జలతత్వము. జలం. అటులనే మనం అగ్నిలో ప్రవేశించినప్పుడు కూడా అక్కడ మిగతా 4 ధాతువులు అగుణం ఉంటే, అగ్నితత్వం ఎక్కువైనప్పుడు శరీరం ఏమైపోతుంది? కాలిపోతుంది. భస్మమవుతుంది. అలాగే మనం ఎవరైనా మట్టిలో ప్రాణం ఉన్నప్పుడే పూర్తి చేశారనుకోండి, పగతోనో ద్వేషంతోనో తెలియకనో ఏదో కారణాల వల్ల మనం భూమిలో పూర్తి చేయబడ్డాం. కానీ ప్రాణం ఉన్నప్పుడే. అప్పుడెందుకు ప్రాణం పోయింది అంటే, మనకు కావలసిన శరీరానికి నీరు లభించలే, గాలి లభించలే, ఆ తర్వాత అగ్నితత్వము కూడా లభించలేదు, ఆకాశ తత్వము కూడా అంత మాత్రాన ఉంది. అందువలన మట్టి తత్వం ఎక్కువైపోయి అవయవాలకు సరిగ్గా ఊపిరాడక ప్రాణం పోతుంది. అంత మాత్రాన మీరు భూకంపాల కింద కానీ నీటిలో మునిగిన వాళ్ళ ప్రాణం పోయిన వాళ్ళని, అగ్నిలో ఆహుతైన వాళ్ళని మీరు తీసి పక్కన పెట్టండి. మనం ఎలా చితిలో భస్మం చేస్తామో అలాంటి భస్మం మీకు అగుపడుతుందా? అది చూసుకోవాలి. అంటే అర్థమైంది, ఆ తత్వాలతో ఆత్మ తయారవ్వలేదు. అందుకే ఋషి ఏం చెప్తాడంటే, ఇతను జన్మ జన్మాంతరాల సంస్కార వలన, జన్మ జన్మాంతరాలు ఆ పదార్థాలతో సంయోగమై తాను అదే అనుకుంటున్నాడు. నేను వేరు అనుకుంటలేడు. నాలోనే దుష్ట స్వభావం ఉంది, నేను దుష్టున్నే, నా వృత్తియే ఇలాంటి పని చేయడానికి నాకు దొరికింది అని ఆ విధముగా అతను తన బుద్ధిని ఏం చేసుకున్నాడు? నేను 4 అంగుళాల భోజనం తినాలి, కడుపు నిండా అన్నం తినాలి అంటే నేను దొంగ వృత్తినే ఎన్నుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇది ఎంతవరకు వ్యాపించింది అంటే, సువర్ణకారుని బిడ్డ ఏమనుకుంటాడు? మా నాన్న సువర్ణకారుడు కనుక నేను కూడా సువర్ణకారుని యొక్క వృత్తినే చెయ్యాలి. నిజముగా మనం తెలుసుకున్నదేంటి? పిల్లల మీద స్వాభావిక జ్ఞానము కంటే అధికాంశము నైమిత్తిక జ్ఞాన ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పిల్లవాడు తండ్రిని బాల్య దశ నుండి చూస్తున్నాడు. నాన్న ఆభరణాలనే ఎక్కువ తయారు చేస్తున్నాడు. ఇంట్లో వ్యవహారం అంతా అదే ఉంది. చదువు మీద పిల్లవాడికి ధ్యాస తక్కువ ఉంది. తండ్రి చేసే ఆభరణాల ప్రవృత్తి ఎక్కువ ఉంది. ఇప్పుడు పిల్లవాడి మీద ఏం పడుతుంది? ఆభరణాలు తయారు చేసేది. అదే సువర్ణకారుడికి పుట్టిన 2 బిడ్డల్లో ఒకరిని దూరంగా ఏదో గురుకులాలలో చదివించామనుకోండి, ఆ పిల్లవాడికి ఏది అబ్బుతుంది?
గురుకులంలో ఉండేది అద్భుతం. అంటే మనందరి మీద వాతావరణ ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటది. అందుకనే వేదాంతకారుడు ఏమంటున్నాడంటే అసలు కార్యరూప జగత్తే కారణములో ఉన్నది కార్యంలోకి వస్తుంది. కానీ ప్రళయములో జీవుడు పంచభూతాలతో నిరంతరము ఉన్నప్పటికీ వాటికి ప్రభావితుడు కాలేకపోతున్నాడు. మీరు అంత కావాలనుకుంటే ఈ కార్యరూప జగత్తు పక్కన సువర్ణం పెట్టండి, సువర్ణం మీద మట్టి పెట్టండి, మట్టి మీద తంతువులు పెట్టండి. అలా ఒక మాసం అయ్యాక చూడండి, తంతువులు వస్త్రముగా మారినాయా? మట్టి సువర్ణముగా మారిందా? మారలేదు. సువర్ణము మట్టిగా మారిందా? మారలేదు. మారలేదు. కానీ అదే ఒక విద్యార్థిని తీసుకొచ్చి అతనిని ఒక తపస్వి అయిన యోగి అయిన నిరంతరము విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తుని కోరే శ్రమికుడైన గురువు దగ్గర అతి దుష్ట వ్యవహారము చేసిన, అంటే రోడ్డు మీద భిక్షాటన చేసిన వ్యక్తికి పుట్టిన కొడుకువాడు. అటువంటి విద్యార్థిని తీసుకెళ్లి గురుకులములో పెడితే గురువు నిరంతరము ఆ విద్యార్థి పైన ప్రేమ, శ్రమ, శుద్ధి చేసే ప్రయత్నం చేశాడనుకోండి. గుంపిల్లో గోవిందలాగా పెంచకుండా మిగతా విద్యార్థులకైతే మా పైతృక సంపత్తితో కొన్ని ఉత్తమ లక్షణాలు వచ్చినవి, కానీ ఇతను పెరిగిన వాతావరణం చాలా వేరుగా ఉందని గమనించి గురువు సామాన్యముగా మంచి స్థాయిలో పెరిగిన వాళ్ళ కంటే అధమ ప్రవృత్తితో పెరిగిన పిల్లవాడి మీద ఎక్కువ శ్రమ చేసి ఎక్కువ నిఘా పెడితే అతనిని ఎప్పుడు కూడా దండన కాకుండా ఒక ప్రేరణ మార్గములో, అనేక సతగ్రంథ కథన మధ్యమములో, చక్కటి ఆహారముతో విలువైన స్థలాలకు తీసుకెళ్తే అతనిలో మార్పు రాదని అంటారా? తప్పకుండా అతనిలో గురువు ఆశించిన 90% మార్పు రాకపోయినా 40 నుంచి 50% మార్పు కనబడుతుంది. ఈ ప్రయత్నములు 50 అయినప్పుడు మరొకసారి ప్రయత్నములు అదేమవుతుంది? పెరిగిపోతుంది. అదే ఋషులు అంటున్నారు, ఆత్మలకు జన్మతో ఉన్న వ్యవస్థ ద్వారా నువ్వు మోక్షానికి అర్హుడవు కాదు, నీవు వేదం చదివే అధికారం నీకు లేదు, మీరు లింగ భేదీయులు, కుల భేదీయులు అని బ్రహ్మ దర్శనమునకు అర్హత లేకుండా వారిని దూరముగా పెట్టడానికి వీలు లేదు అనేడానికి ప్రకృతిని తీసుకుంటున్నాడు, ఆత్మతత్వాన్ని తీసుకుంటున్నాడు. అర్థమైంది? ఓం శాంతి శాంతి శాంతి.